హరే కృష్ణ ప్రభు, ఏంటి వండుతున్నారు స్పెషల్ ఇవాళ? దేవరంట. దేవర్ అంటే ఏంటి ప్రభు? హరే కృష్ణ ప్రభు. దేవరంటే దుర్గమ్మకు అదే పనిగా పొట్టేళ్ళు బలిచ్చి ప్రసాదం లాగా తినడం అని అనమాట. అందరూ లొట్లు వేసుకొని ఇవాళ దుర్గమ్మ దేవరానికి వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవునా? మాంసాన్ని ప్రసాదంగా ఇవ్వచ్చా దుర్గమ్మకి? ఇవ్వచ్చు అని అంటారు, కానీ దానివల్ల జరిగే హామ్ అన్నటువంటిది మాత్రం తప్పించుకోలేరు. ఇప్పుడు ఎలా అనంటే మనకు అందరికీ అర్థమయ్యేలా ఒక సింపుల్ విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు సిగరెట్ మందు అన్నటువంటిది గవర్నమెంట్ అలో చేసిందా? కానీ గవర్నమెంట్ అలో చేసినంత మాత్రాన అది తాగితే ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందా? చెడిపోతుంది ఖచ్చితంగా. సో సేమ్ అలానే ఈ వేదిక సిస్టమ్ లో ఈ మాంసం అన్నటువంటిది ఆఫరింగ్ ద్వారా తిన్నా కానీ దాని నుంచి వచ్చేటటువంటి మరలా జన్మ అన్నటువంటి పర్యవసానం అన్నటువంటిది మనం ఎస్కేప్ అవ్వలేదు. సో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ మద్యము, మాంసము ఇటువంటి రజోగుణ తమో గుణాల నుండి చాలా దూరంగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆనందమైనటువంటి జీవితాన్ని, సుఖమైనటువంటి జీవితాన్ని గడపగలం. సరే అయితే మరి ఇప్పుడు ఎలా ప్రభు దీని నుంచి తప్పించుకోవడం ఎలా? మాంసాహారం తినాలని చాలా మందికి ఇష్టం కదా, అప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా? సో మెయిన్ గుడ్ క్వశ్చన్. సో ఇది కంట్రోల్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే హరే కృష్ణ నామజపము, భగవద్గీత అధ్యయనము, గురువాశ్రయం ఇవన్నీ చేయడం వల్ల మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే మనము సత్మార్గంలో నడవచ్చు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే